మణిపూర్లో స్త్రీల మీద జరిగిన సంఘటనతో మానవత్వం మంటగలిసిపోయిందని, స్త్రీని తల్లిగా చెల్లిగా చూసే నేటి సమాజంలో ఒక స్త్రీని వివస్త్రను చేసిన అగత్యం సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఘటనకు పాల్పడిన అల్లరి మూకలను నడి రోడ్డు మీద ఉరితీయాలని, మళ్లీ ఇలాంటి అమానుష సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. గత 4 రోజుల క్రితం జరిగినటువంటి మణిపూర్ మహిళల బట్టలిప్పి ఊరేగించినటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఇది మొట్టమొదటిసారి ఇలా జరగడం. కానీ దీనికి అక్కడ ఉన్నటువంటి మతన్వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎవరైతే బుడిగ సంఘాలు ఇట్లా గిరిజనులు ఉన్నారో వాళ్ళ భూములు ఉంటే గుంజుకోవడానికి ఈ యొక్క ప్రయత్నంలో భాగంగా మరి వాళ్ళపై దాడి చేస్తే వీళ్ళు భయభ్రాంతులతో అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ యొక్క భూములు ఆక్రమించుకోవచ్చనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. కావున మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, దళితులకు న్యాయమా, గిరిజనులకు న్యాయమా, అగ్రవర్గాలకు న్యాయమా అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి ఇన్ని రోజులు జరిగినా కానీ అక్కడ ఉన్నట్టు మన సీఎం గారు ఆయనకు సీమ కొట్టినట్టు కూడా లేదు. మరి పశువుల కంటే హీనంగా మరి మహిళలను వస్త్రవిసర్జన చేస్తూ రోడ్లపై ఊరేగించడం చట్టవిరుద్ధ నేరము. అయినా కానీ వారిపై ఇంతవరకు చర్య తీసుకోలేదు. మేము ఎక్కడే కోరుకుంటున్నాం, ఆ మహిళలను ఎవరైతే వస్త్రవిసర్జన చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి, లేదా వెంటనే వదిలేయాలని చెప్పి. గత కొద్ది రోజులుగా మణిపూర్లో జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న విచక్షణ రహిత సంఘటనలకు ఈరోజు మా మందమరి పట్టణంలో క్యాండిల్తో ర్యాలీ చేయడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, మణిపూర్ గవర్నమెంట్ని, మనం భారతదేశంలో ఉన్నామా, ఆది మానవుల కాలంలో ఉన్నామా అని అడుగుతున్నా. ఒక స్త్రీని తల్లిలా చెల్లిలా భావించే భారతదేశంలో బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద ఊరేగించే సంస్కృతి తీసుకొచ్చిన ఆ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. ఖబర్దార్, మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే మేము దేనికైనా సిద్ధమని హెచ్చరిస్తున్నాం. గత 2 నెలలుగా మే 4వ తారీఖు రోజు జరిగిన మన మొత్తం భారతదేశ మానవాళి తలదించుకోవాలంటే చాలా దారుణమైన సంఘటన. 2 నెలలు గడిచిన మన మానవాళికి, మన ప్రపంచానికి మణిపూర్లో జరిగిన ఈ దారుణమైన సంఘటన 2 నెలల దాకా తెలియకపోవడం చాలా శోచనీయం. ఇంతే ఏం జరుగుతుందంటే మణిపూర్ అనేది చాలా గొప్ప రాష్ట్రం. అది అంటే చాలా నిధులు, చాలా నిక్షేపాలు ఉన్న చాలా గొప్ప రాష్ట్రం అది. ఆ గొప్ప రాష్ట్రంలో మన ఎస్టీ తెగలకు చెందిన కోకా జాతి మరియు వైవిధ్య జాతి 2 జాతులలో ఈ వర్గపోరు వల్ల జరుగుతున్న ఈ యొక్క దారుణ కాండ, ఈ యొక్క మహిళలను వివస్త్రం చేసి చాలా దారుణమైన సంఘటనకి కొనుగొన్న ఈ యొక్క అగ్రవర్ణాల జాతిని మనం ఖచ్చితంగా నిషేధించాలి. ఒక రకంగా మన భారతదేశం టెక్నికల్గా కానీ, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప వాళ్ళు మన భారతదేశం నుంచి ఇప్పుడిప్పుడే ఉద్భవిస్తున్న సమయంలో ఇంత మానవాళి, మన భారత జాతి మొత్తం తలదించుకొని చేసే సంఘటన ఈ మణిపూర్లో జరిగిన సంఘటన. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ప్రజలందరూ, భారతదేశ ప్రజలందరూ మూకుమ్మడిగా దీన్ని వ్యతిరేకించి ఇలాంటి సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి ఖచ్చితంగా వీటిపై చర్యలు తీసుకొని ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి వీరిపైన వెంటనే ఉరిశిక్ష విధించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని అంబేద్కర్ యువజన సంఘం తరఫున